మొట్టమొదటిగా పరమదేవునికి నా నిండు హృదయపూర్వక వందనాలు. అలాగనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ಎಲ್ಲರಿಗೂ నా నిండు హృదయపూర్వక వందనం మరణాత. దేవుడు గతించిన సంవత్సరం అంతా మనలను కాచి కాపాడి మరలా ఈ యొక్క 2026వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను గూర్చినటువంటి ఆ యొక్క మర్మాన్ని, ఆయన సిలువలో పడినటువంటి వేదనను మనము జ్ఞాపకము చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపాతరుణానికే దేవునికి ఎన్నో వందనాలు, కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆ సిలువలో ఉండేటువంటి మహాశక్తి, ఆ సిలువలో ఉండేటువంటి ఆ విలువ రక్షించబడినటువంటి మనకును, రక్షణ పొందినటువంటి వారికి యేసు ప్రభువారి సిలువలో కార్చినటువంటి ఆ రక్తము సాక్షిగా ఆ రక్తమును మనము జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో ప్రభు కార్చినటువంటి రక్తమునకు విలువిచ్చి ఆయన యందు ఆయన సిలువ అనుభవాన్ని, ఆయన సిలువ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరలా ఈ సంవత్సరము దేవుడు మనకు బహుమానంగా అందించాడు. కాబట్టి ఈ సిలువ ధ్యాన కూటములోనికి మనం వెళ్దాం. ఆయన సిలువను ధ్యానిస్తూ ఆయన సిలువ కొరకు అనేకమైనటువంటి సిలువ చరిత్ర, అనేకమైనటువంటి సంగతులను దేవుడు మనకి బయలుపరిచిన వారై ఉన్నారు. కనుక ఆ సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నటకు దైవకృప సహాయము, పరిశుద్ధాత్మని యొక్క శక్తి వినుచున్న మీకును నాకును మనెల్లరకు దైవకృప సమాధానము, సిలువ శక్తి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్య భాగంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనను మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేతును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీకు వందనాలు నాయన. ప్రభా, నీ యొక్క సిలువ చరిత్రను, నీ సిలువలో ఉండేటువంటి అనుభవాన్ని మేము పొందడానికి, నీవు సిలువలో కార్చినటువంటి రక్తము గురించినటువంటి ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేసి నీ సిలువ శక్తి మాకు, వినుచున్న వారికిని వారి కుటుంబాలకును నీ సిలువలో ఉండేటువంటి ఆ మహా అద్భుతమైనటువంటి రక్షణ భాగ్యమును, ఆ శక్తిని నీ వాక్కు ద్వారా మాకు అనుగ్రహింపచేయమని మా మధ్యలోనికి వాక్కుగా దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. యెరూషలేమునకు ఎందుకు వెళ్తూ ఉన్నారు అంటే, ఆయన అప్పగించబడ్డానికి, తన్ను తాను అర్పించుకోవడానికి, తన్ను తాను మానవుల పాప ప్రక్షాళన కొరకు ఆయన యెరూషలేములోనికి వెళ్తూ ఉన్నారు. మొట్టమొదట ఆయన జన్మించినప్పుడు యెరూషలేములో 8వ దినమందు ఆయన సున్నతి జరిగింది. అక్కడ ఆయన మొట్టమొదట ఆయన రక్తము భూమి మీద ఒలికిందిగా మనం చూస్తూ ఉన్నాం.
రెండవది, యెరూషలేములో ఈ కడవరి దినములు అనగా యేసు తన కడవరి శ్రమను బయలుపరుచుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన కడవరి శ్రమలు అనగా ఆయన భూమి మీద ఉండి ఆయన భూమి మీద జీవించినంత కాలము కూడా ఆయన జీవించి అనేకమైనటువంటి మంచి మార్గములు భూమి మీద ఒక మంచి బోధకుడిగా నేర్పించి ఆయన కడవరి దినాల్లో అనగా యేసు ప్రభువారి యొక్క కడవరి దినాల్లో ఎదురయ్యేటువంటి ఆ మహాశ్రమ గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఏకాంతముగా శిష్యులైనటువంటి వారిని ఆ 12 మంది శిష్యులను కూడా ఆయన ఏకాంతముగా తీసుకువెళ్ళి అక్కడ వారితో ఇలా మాట్లాడుతున్నారు. ఏమనంటే, తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ఇక్కడ అప్పగించబడ్డానికి ఆయన వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తూ ఉన్నారనంటే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడంట మరి దేవుని యొక్క రక్షణ మహాసంకల్పమును నెరవేర్చుట కొరకు, అంటే దేవుడు మొట్టమొదట మానవుణ్ణి సృష్టించినప్పుడు మానవుడు పాపంలో పడిపోయాడు. మానవుణ్ణి దేవుడు పరిశుద్ధంగానే సృష్టించాడు. అనగా ఆదాముని చాలా పరిశుద్ధముగా సృష్టించాడు. సృష్టించిన తర్వాత, నిర్మించిన తర్వాత ఆదాములోనికి పాపం వచ్చినప్పుడు దేవునికిని ఆదాముకు అన్నటువంటి మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్ అనేటువంటిది తప్పిపోయింది. ఎందుకనంటే దేవుడు పరమ పరిశుద్ధుడు కాబట్టి, మరి ఎప్పుడైతే ఆదాములోనికి అవ్వములోనికి పాపం వచ్చిందో వారి మధ్య పాపం అనేటువంటిది అడ్డుగోడగా ఉన్నది. దేవుడు వారిని చూడగలడు కానీ మానవుడైనటువంటి మనమంట దేవుణ్ణి చూడలేం. ఎందుకనంటే మన మధ్య మరి పాపము దేవునికి మనకి మధ్య మరుగు చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహారక్షణ సంకల్పమును గురించి, దేవుని ఉద్దేశ్యమును ఆయన వారికి రక్షణ గురించిన దేవుని ఉద్దేశ్యమును వారికి తెలియజేయడానికి యేసు ప్రభువు వారు ప్రయత్నించినప్పుడు వారు మిక్కిలిగా మరి విచారకరముగా వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారి యొక్క కడవరి శ్రమ. ఒకసారి ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో మరి వరుడు ఎక్కువ అలంకరణ కలిగి ఉంటాడా, వధువు ఎక్కువ అలంకరణ కలిగి ఉంటుందా? వరుడంట మరి కొంచెం వరకే అలంకరణ చేసుకోగలడు. అంటే వధువు కన్నా తక్కువే అలంకరణ. చూడండి, వధువు కన్నా మరి వరుడు తక్కువ అలంకరణ చేసుకుంటాడు. మరి యేసు ప్రభు వారికంట ఈ యొక్క కడవరి శ్రమలు అలంకారముగా ఉన్నాయంట. ఈ కడవరి శ్రమలు యేసు ప్రభు వారికి ఎలా ఉన్నాయనంటే అలంకారముగా ఉన్నాయి. ఎందుకు అలంకారముగా ఉన్నాయనంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అన్నమాట. అనేక సందర్భాల్లో మనము యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగంలో సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ, మనుష్య కుమారుడు మహిమ ఎలా పొందుతాడు అని మనం గమనించినట్లయితే, మన ఆత్మీయ దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట రాశారు. ఏంటంటే, మానవుడు శ్రమను పొందక దైవ మానవుడు ఎటు కాగలడు అనగా, యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ భూలోకములో ఒక మానవుడు ఎలా పరిపూర్ణంగా ఉండాలో ఆయన భూమి మీద చేసి చూపించాడు. పరిపూర్ణమైనటువంటి మానవునిగా దేవుడు ఆయన భూమి మీద చేసి చూపించి, నేను మానవుడిగా పుట్టినటువంటి నేను ఇదిగో దేవుని యొక్క కుమారుడుగా అనగా దేవుని మహిమలోనికి ఎలా వెళ్తానో అని ఆయన మనకి ఒక ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు అన్నీ చేసి చూపించారనమాట. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మరి చూడండి, ఆ వివాహములో ఎలాగనైతే వరుడు తక్కువ అలంకరణ మాత్రమే ఉంటుంది, మరి వధువు వచ్చినప్పుడు ఎలాగనైతే
పెండ్లి కుమారుడు సహితము లేచి నిలబడతాడో అలాగేనంట రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొనడానికి వెళ్ళేటువంటి వధువుగా ఉన్నటువంటి మనము, వధువు సంఘముగా ఉన్నటువంటి మనము దేవుని కొరకు సిద్ధపడినప్పుడు మరి యేసు ప్రభువారు ఎటువంటి హారములు ఆయన వరుడుగా సిద్ధపడడానికి వేసుకున్నాడు అని అంటే మనం చూడండి. ఏంటి అలంకరణ అనగా ఆయనను అసహించి ఏం చేస్తారంట, ఆయనను అపహసించిరి అంటే ఆయన మీద లేనిపోని అబండాలన్నీ నిందలు ఆయన మీద వేశారు. నింద అనేటువంటిది ఒక అలంకరణ, ఉమ్ము వేయడం అనేటువంటిది ఒక ఆభరణం, అలాగనే ముళ్ళ కిరీటము అదొక ఆర్నమెంట్ అంటే అలంకరణ. అలాగనే మనం చూసినట్లయితే మరి ఉమ్ము వేయబడుట, అలాగనే ఆయన కొరడాలతో కొట్టడం కూడా అదొక అలంకరణే. మరి ఇన్ని అలంకరణలు ఆయన మీద వేసుకుని పరలోక రాజ్యంలో వరుడుగా సిద్ధపడి కూర్చున్నాడండి. ఎక్కడ కూర్చున్నారంట? వరుడుగా సిద్ధపడి ఆయన కూర్చున్నాడు. ఇది యేసు ప్రభు వారి యొక్క అలంకరణ అనగా ఆయన కడవరి శ్రమలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా కడవరి కాలంలో మనం ఉన్నాం. మరి కడవరి శ్రమలు అనేటువంటివి ఎలా ఉన్నాయనంటే చాలా భయంకరంగా మనకు కనబడుతూ ఉన్నాయి. మనము యేసు ప్రభు వారు మరి ఆయన కడవరి శ్రమలు ఆయనకు అలంకారములైతే, ఈ నేటి కాల దినాల్లో మనకి జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమలు క్రైస్తవుల యొక్క ప్రతి క్రైస్తవునికి ఒక అలంకారము అనగా ఒక ఆభరణము. వధువుగా సిద్ధపడడానికి వధువు సంఘములో ఉన్నటువంటి మనము, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి మనము దేవునికి ఎదుర్కొనట కంట వరుడు కన్నా వధువు ఎక్కువ అలంకరణ జరిగించుకోవాలి. అలంకరణ అని అనగా మరి చూసినట్లయితే సిద్ధపాటు. యేసు ప్రభు వారు కొన్ని శ్రమలే అనుభవించారు, కానీ మరి యేసు ప్రభు వారు అందరికన్నా మరి యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఈ యొక్క వధువు సంఘాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. మరి ప్రేమించేవారు ఏం చేస్తారు? ఉదాహరణకి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరి ఒక వివాహ వ్యవస్థలో ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు మరి భర్త కష్టపడి మరి ఏం చేస్తారంటే ఒక ఆభరణాన్ని కొంటాడు తన భార్య కొరకు. ఒక బంగారపు వస్తువు కొన్నాడు అనుకోండి. ఆ బంగారపు వస్తువు కొన్న తర్వాత మరి ఆ బంగారపు వస్తువు వేసుకున్నటువంటి తన యొక్క భార్యను చూడగానే తన మనసులో ఆ వస్తువు సంపాదించడానికి ఎంత బాధ అయితే పడ్డాడో ఆ బాధ మొత్తం మర్చిపోతాడు. అలాగే మరి ఎందుకు మర్చిపోతాడనంటే తన భార్య వేసుకున్నటువంటి ఆ యొక్క తన కష్టార్జితముతో కొన్నటువంటి ఆ యొక్క అలంకరణ ఎప్పుడైతే వేసుకుందాం చూశాడో తన పడినటువంటి కష్టమంతా మర్చిపోతాడండి. అలాగే యేసు ప్రభు వారు కూడా మరి మనము ఈ భూలోకములో శ్రమ పడుతున్నాం, ఆయన కష్టపడి ఆయన చెమటూర్చి ఆయన యొక్క రక్తము కార్చి రక్షణ అనేటువంటి ఒక అలంకారాన్ని, ఒక ఆభరణాన్ని మనకి ఒక బహుమానముగా దేవుడు ఇచ్చి వెళ్ళాడు. ఆయన యేసు ప్రభు వారు మరలా ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఆ రక్తమును బట్టి, ఆ అలంకరణను బట్టి, ఆ యొక్క ఆభరణాన్ని బట్టి మనమంట అది ఎప్పుడైతే దేవుని శ్రమ అనేటువంటి అలంకారమును మనం ధరించుకుని ఉన్నామో, దేవుని రక్తం అనేటువంటి ఆ యొక్క ఆభరణాన్ని మనం ధరించుకుని ఉన్నామో, అప్పుడు చూసంటండి దేవుడు ఈ భూమి మీద పడినటువంటి కష్టమంతా మర్చిపోతాడంట. ఆయన ముఖములో సంతోషం ఉంటుంది. ఆయన ముఖములో మిగుల సంతోషము కలిగినటువంటి దేవుడు కనుక ఆయన మనల్ని చూసినప్పుడు ఆయనకి ఏం కలగాలంట? సంతోషము కలగాలి. అందుకనే చూడండి, అలాగన ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెరూషలేమునకు ఆయన బాధ పొందడానికి వెళ్తున్నాడు, శ్రమ పడ్డానికి వెళ్తున్నాడు, ఇబ్బంది పడ్డానికి వెళ్తున్నాడు, అవమానించబడ్డానికి వెళ్తున్నాడు. ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి మనం కూడా మరి యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఆయన మేఘారూపుడై వరుడుగా వచ్చినప్పుడంట మనము ఆయన్ని ఎదుర్కోవాలి అని అంటే కనుక
ఆయనకున్నటువంటి ఆభరణాలన్నింటికన్నా మన ఆభరణము అనగా మన శ్రమలు ఎక్కువ ఉండాలంట. మన శ్రమలు ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే. మరి కడవరి శ్రమ అంటే ఏంటి అని మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన మరి మాట్లాడుతూ చూడండి, నీతి నిమిత్తము 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మరి ఇక్కడ ఎప్పుడు మనము ధన్యులం కాగలము అని అంటే కనుక, మరి యేసు ప్రభు వారు కడవరి శ్రమలు అనగా యేసు ప్రభు వారి కాలం అయిపోయిన తర్వాత, అలాగనే అపోస్తలుల యొక్క కాలం అయిపోయిన తర్వాత, మన అపోస్తలుల కాలములో వారి కాలంలో పడినటువంటి శ్రమలు కన్నా నేటి కాల దినాల్లో మనం పడుతున్నటువంటి శ్రమలు మరి చాలా ఎక్కువ అవుతాయని, ఆ శ్రమలను సహించినటువంటి వాడే ధన్యుడు. ధన్యుడు అని అంటే ఏంటంటే అర్హుడు అని అర్థం. మరి యేసు ప్రభు వారి యొక్క మేఘములో ఆయన 2వ రాకడలో అనగా ఆ మహా పెండ్లి విందులో మనం పాల్గొనాలి అని అంటే కనుక నీతి నిమిత్తము హింసించబడేవాడు. యేసు ప్రభు వారు నీతి నిమిత్తము ఏం చేయబడ్డారంట? హింసించబడ్డారు. యేసు ప్రభు వారు నీతి నిమిత్తం హింసించబడ్డారు. ఆయన పాపము నిమిత్తం హింసించబడలా, నీతి నిమిత్తము హింసించబడినటువంటి దేవుడు. అలాగనే మరి యేసు ప్రభు వారి యొక్క రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడినప్పుడు అనేకులు మనల్ని ఏం చేస్తున్నారంటే హింసిస్తూ ఉన్నారు, శ్రమలు పెడతా ఉన్నారు, బాధలు పెడతా ఉన్నారు, కష్టాలు పెడతా ఉన్నారు, మరి నిందలు వేస్తూ ఉన్నారు. హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి మన యేసు ప్రభు వారి యొక్క కడవరి కాలానికి వచ్చేసరికి ఈ కడవరి శ్రమలు అనేటువంటి ఈ కడవరి శ్రమల్లో యేసు ప్రభు వారి నామం నిమిత్తము మనల్ని నిందిస్తారు అని చాలా సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అలాగనే 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మరి చాలా స్పష్టంగా దేవుని యొక్క ఆఖరి శ్రమల గురించి మనం చూడొచ్చు. చూడండి, అక్కడ 24:19 వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలకంట ఆఖరి సమయానికి వచ్చేసరికి యేసు ప్రభు వారు ఆయన రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది కనుక ఆయన దగ్గరికి వచ్చేటువంటి సమయంలోనంటండి ఏం చేస్తారంట? అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. మరి చాలామందిని కూడా శ్రమల పాలు చేసి చంపేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అలాగనే మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. ఒకప్పుడు క్రైస్తవుల్ని ఇష్టపడేవారు, ఇప్పుడు ఏం చేస్తారంటే మరి నా నామము నిమిత్తము అనేకుల జనుల చేత ద్వేషించబడదురు. మరి క్రైస్తవ మరి సమాజములో మనం చూసినట్లయితే సమాజంలో ఎలా ఉందనంటే క్రైస్తవ సమాజము ద్వేషణకు గురవుతోంది. అనేకులు ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకు? మరి ద్వేషించడం వలన దేవుడికి కోపం రాదా అనుకోవచ్చు. కాదు. ఎందుకనంటే ఇది దేని కొరకు అని అంటే ప్రజలు ఆయన దగ్గర రావడానికి ఇది ఒక అలంకరణ, ఇది ఒక సిద్ధపాటు అని మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచెదరు. అక్రమం విస్తరించుట చేత ఆ అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరిస్తూ ఉంది. ఈ అక్రమం విస్తరించడం వల్ల అనేకుల మధ్య ప్రేమ అనేటువంటిది చల్లారిపోతూ ఉంది. ఈరోజు ప్రేమ అనేటువంటిది మనుషుల మధ్య లేదు. అది చాలా భయంకరంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడను. శ్రమలు వస్తున్నాయి కదా అని మరి దేవుని దగ్గర నుండి తొలగిపోతే, శ్రమలు వస్తూ ఉన్నాయి కదా అని దేవుని దగ్గర నుండి తొలగిపోతే
మనము దేవుని సన్నిధిలో చేరమో ఆయన రాకడలో ఎత్తబడము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఒక వెహికల్, ఒక వాహనం నడవాలంటే ఎలాగనైతే దానికి మరి ఇంధనం అవసరమో, ఒక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము దేవుని రాకడ వరకు ఎక్కి వెళ్ళాలంటే యేసు రక్తం అనేటువంటి ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఎప్పుడైతే మన జీవితాల్లో లేదో, ఆ ఇంధనం మన జీవితాల్లో ఎప్పుడైతే ఉండదో, అప్పుడంట మనము రాకడలోనికి ఎత్తబడలేము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క కడవరి శ్రమలు అవైతే ఇప్పుడు ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి ఈ కడవరి శ్రమలు వీటిని సహించువాడు, అలాగనే చూసినట్లయితే మరి అంతం వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ బైబిల్ గ్రంథములో సహింపు యుద్ధాన్ని చేశారు. సహింపు యుద్ధము ద్వారా ఆయన జయించారు. నీతి కొరకు యుద్ధము చేశాడైనా, అలాగనే నీతి కొరకు నిందించబడ్డాడు. నీతి కొరకు మరి ఆయనను అపహసించారు. నీతి కొరకు ఆయనను గుద్దారు. నీతి కొరకు ఆయనను మరి అబద్ధములాడారు. నీతి కొరకు ఆయన్ని చంపారు. దేవుని బిడ్డలారా, నీతి కొరకు ప్రభు ఎలాగనైతే ఆయన నీతిని పోగొట్టుకోకుండా భూమి మీద ఆయన ఒక మాదిరిగా ఎలాగనైతే ఉండి వెళ్ళాడో, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క రక్తము నీలో ఉన్నప్పుడు, ఆయన రక్తము నీలో ఉన్నప్పుడు ఆయన యెరూషలేమునకు దేనికి వెళ్తున్నారంటే రక్తము చిందించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చిందించడానికి. యెరూషలేము ప్రపంచంలోనే మరి సెంటర్ ఆఫ్ ద పాయింట్ అంటారు. అంటే ఆయన రక్తము బుద్ధిగంతముల వరకు వెళ్ళడానికి ఆయన అక్కడ సిలువ వేయబడడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి ఎలాగునంటండి, యెరూషలేము అనగా శ్రమ. మరి అలాగనే యెరూషలేములోంచి విమోచించడానికి వెళ్తూ ఉన్నాడు మనల్ని. యెరూషలేము నుండి ఆయన అనగా పరలోకములో మన కొరకు ఒక నూతనమైన యెరూషలేము దాచబడి ఉన్నది. ఆ యెరూషలేములోనికి వెళ్ళాలంటే, ఆ నూతన పరమ యెరూషలేముకు వెళ్ళాలంటే ఆభరణములు అనగా ఆర్నమెంట్స్ అంటే శ్రమలనేటువంటి హారములను మనము వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మనము యేసు ప్రభు వారి కన్నా ఎక్కువ శ్రమను అనుభవించి మరి ఆయన ఏమనుకుంటాడంటే, నాకన్నా సంఘము ఘనముగా ఉండాలి, నాకన్నా సంఘము ఇదిగో అందముగా ఉన్నది అని మనం చూసి అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు అంటాం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాగున మనము కూడా మన జీవితాల్లో రక్తం అనేటువంటి ఆయన శ్రమ అనేటువంటి ఆవరణం మనం ధరించుకుంటామో, అప్పుడు దేవుడు దైవ దీవెనలు నీకును మరి నువ్వు రాకడ మేఘమెక్కబడ్డానికి దైవ కృపా సహాయము ప్రభు మనకు అనుగ్రహింపజేసి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభు యొక్క చెప్పబడినటువంటి వాక్యము ద్వారా నీవు మాకును నీ శ్రమ అనేటువంటిది ఒక ఆభరణంగా మేము ధరించుకుని నీ ముందు నిలబడినప్పుడు ప్రభా ఇదిగో సుందరి అని మేము పిలిపించుకోవాలి. దేవా, నీకు వందనాలు కోట్లాది స్తోత్రములు చెల్లించుకునిచూ ఉన్నాం. తన్నిదిగోనైనా మేము ధరించుకున్నటువంటి ఆ శ్రమ అనేటువంటి ఆవరణం ద్వారా ప్రభా నీవు భూలోకంలో పడిన కష్టమంతా మర్చిపోయి మాకు మోక్ష భాగ్యాన్ని అలాగే నీతో అనుగ్రహిస్తూ ఉన్నావు. అటువంటి గొప్ప మోక్ష భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసి ప్రభా నీలో మేము ఏకమయ్యే రీతిగా నీ రక్తం మాలో ప్రవహింపజేయడానికి నీవు మా మధ్యలోనికి వచ్చిన దేవానికి స్తుతి స్తోత్రములు. ఈ వినిచున్న వారందరి హృదయాల్లోనికి వెళ్ళి నీ రక్తమును ప్రోక్షింపజేసి వారందరినీ మేఘమెక్కడకు సిద్ధపరిచి దీవించి కాపాడమని, అలాగనే మేఘారూపుడుగా శిలువనాథుడిగా మా మధ్యకు దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప మళ్ళిచ్చుము పోషిస్తూ సంరక్షిస్తూ కాచి కాపాడుతున్న పరిశుద్ధాత్మనిక అని సహవాసము కాపుదల దీవెన శిలువ శక్తి వినిచున్న వారందరికీ అనుగ్రహింపజేసి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మరణాత.